ప్రత్యూష కేసు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మనం చూస్తున్నాము. ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురైంది. 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించింది సుప్రీంకోర్టు. ప్రత్యూష తల్లి సరోజినితో టీవీ9 ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జ్యోతి, ప్రత్యూష మర్డర్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి స్వాగతిస్తున్నారా? ఆవిడ ఏమైనా అభ్యంతరాలు చెప్తున్నారా? ఏమంటున్నారు? సంధ్య, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రత్యూష తల్లి సరోజిని గారు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను, కానీ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. అంటే ఏం చెప్తారండి? సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి తీర్పుని స్వాగతిస్తున్నారా? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నా 24 ఏళ్ల పోరాటం అండి ఇది. నా కూతురు చనిపోయినప్పటి నుంచి నా ఒంటరి పోరాటం జరుగుతుంది. బట్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానము తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ అయింది. నేను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను అండ్ గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదండి. నా కూతురు ప్రాణం పోయింది, అత్యాచారం చేయబడింది. నేను ఇప్పటికి కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినాక కూడా నేను అదే మాట మీద ఉంటున్నాను. నా కూతురు అత్యాచారం చేయబడింది, చంపబడింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఏదైతే హైకోర్టులో ఇచ్చారో జడ్జిమెంటు దాన్నే క్యారీ చేశారు, దాన్నే కన్ఫర్మ్ చేశారు. బట్ ఒకటి ఏంటంటే ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నారు సిద్ధార్థ రెడ్డిని. ఎక్కడ ఉన్నా సరే, అంటే మాకు తెలిసినంత అబ్రాడ్లో ఉన్నాడని తెలిసింది. సో అబ్రాడ్లో ఉన్నా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆన్ ది స్పాట్ సరెండర్ అన్నారు, వచ్చి సరెండర్ కావాలి అన్నారు. అదొక్కటి కన్ఫర్మ్ చేశారు. బట్ ఏంటంటే నాకు మాత్రం న్యాయం జరగలేదు. నేను నా సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది కూడా నా కూతురు అత్యాచారం చేయబడింది, నా కూతురు చంపబడ్డది కాబట్టి ఒక జీవితం పోయింది. మా కుటుంబం, ఎదగాల్సిన కుటుంబం అక్కడే ఉండిపోయింది. నా కూతురు జీవితం పోయింది. అంటే ఎంతో ఎదగాల్సిన అమ్మాయిని తీసేశారు. కాబట్టి నాకు జీవిత ఖైదు ఇవ్వండి, లైఫ్ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను తుది వరకు పోరాటం చేసిన, ఇప్పటి వరకు పోరాటం చేసిన. కానీ నాకు సుప్రీంకోర్టు కంప్లీట్ న్యాయం చేయలేదు అనిపిస్తుంది. అంటే ఇటువైపు పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, 2 సార్లు కూడా దర్యాప్తును చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అయితే ఇంకా అసంతృప్తిగా ఉండడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారండి? ఫ్రమ్ ది స్టార్టింగ్ 2002లో ప్రత్యూష చనిపోయిన తర్వాత అండి అన్ని సాక్ష్యాలు తారుమారైపోయినాయండి. అంటే కేసు స్టార్టింగ్లోనే కింద మీద చేసేసారు, నీరు గార్చేశారు. అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అప్పుడున్న వ్యక్తులు కావచ్చు, అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కావచ్చు, నాకు ఒక్క సాక్ష్యం దొరకకుండా చేశారు. ఏ సాక్ష్యం దొరకలేదు. దాంతో ఏమైపోయింది, కేసు నేను ఉన్న సాక్ష్యాలతోటే సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఉన్న సాక్ష్యాలతోటే పోరాటం చేసుకుంటూ పోయినా. నాకు దొరకలేదు, అవైలబిలిటీ లేదు. ఎందుకంటే నాకు అధికారం లేదు, నాకు అంత డబ్బులు లేవు. సో ఈ 2 డెఫిసిట్ వల్ల నేను నాకున్న వాటితో నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఇంత జస్టిస్ దొరికింది. ఒకవేళ నాకు అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే ఆ కాలంలో తప్పకుండా లైఫ్ పనిష్మెంట్ పడేది. కానీ సాక్ష్యాలు తారుమారైపోయినాయి. ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే, అసలు విచిత్రం ఏంటంటే, న్యాయస్థానాలు ఎవరైనా సరే మునిస్వామి రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోలేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి అది. ప్రత్యక్షంగా డెడ్ బాడీని చూస్తూ పోస్ట్ మార్టం చేసి తీసుకున్న రిపోర్ట్ అది. దాన్ని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేసి ఉంటే మాత్రం అతనికి తప్పకుండా లైఫ్ పడేది. అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందండి? అట్ ది సేమ్ టైం అసలు ప్రత్యూష చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష మీద 1 కంటే ఎక్కువ అత్యాచారం చేసిండ్రు, అమ్మాయిని చంపారు. దిస్ ఈజ్ మర్డర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి మునిస్వామి రిపోర్టు. కాకపోతే నేను మునిస్వామి రిపోర్ట్ని పక్కన పెట్టేసి వేరే త్రిసభ్య కమిటీ అని చెప్పి ఒక 3 డాక్టర్లను పెట్టేసి వాళ్ళు డెడ్ బాడీని చూడలేదు, ప్రత్యూషను చూడలేదు, ఎలా చనిపోయింది అనేది రిపోర్ట్ల ద్వారా తెలుసుకున్నారు. రిపోర్ట్ల ద్వారా తెలుసుకొని ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగానే ఈ న్యాయస్థానాల ప్రాసెస్ అంతా జరిగిందండి. ఎంత అన్యాయం అండి. నేను ఇప్పటికీ అంటున్నాను, మునిస్వామి రిపోర్ట్ను ఎందుకు కౌంట్ చేసుకోవట్లేదు ఈ న్యాయస్థానాలు? కౌంట్ చేసుకొని ఉంటే నా బిడ్డకి ఈరోజు ఇంకా ఎక్కువ న్యాయం జరిగేది. కౌంట్ చేయలేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చింది. కౌంట్ చేసి ఉంటే లైఫ్ పడేది. ఆ రోజు ప్రత్యూష చనిపోయింది అని అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రత్యూష తొడల మీద, చెస్ట్ మీద, గొంతు మీద అన్నిట్లలో ఘాట్లు ఉన్నాయండి. నేను నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చూసినప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఉన్నాయండి గొంతులో. నేను డాక్టర్ని అడిగితే అవి మేము ట్రీట్మెంట్కి క్లిప్పింగ్స్ పెట్టామంటారు. ట్రీట్మెంట్ క్లిప్పింగ్స్ పెట్టి ఇక్కడ ఒక క్లిప్ పెట్టి ఇక్కడ ఒక క్లిప్ పెడతారు. 1 సైడ్ క్లిప్ పెట్టరు కదండి. ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాటు ఉంది.
హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్లిప్పింగ్స్ అంటే ఒక క్లిప్ ఇక్కడ పెట్టి 4 క్లిప్లు ఇక్కడ పెడతారా? అంటే నేను అనేది ఏంటంటే దీన్ని బట్టే మీకు తెలుసుకోవాలా, మొత్తం కూడా మ్యానిపులేట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ లెవెల్లోనే మ్యానిపులేట్ అయిపోయింది కాబట్టి న్యాయస్థానాలు ఉన్న విట్నెస్లతోటి ఉన్న సాక్ష్యాలతోటి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది న్యాయం కాదు, మా కుటుంబానికి కానీ ప్రత్యూషకు కానీ న్యాయం జరగలేదని నేను అంటున్నాను. ఆమెను రేప్ చేసి చంపేశారని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి అటు అధికారులతో చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారండి? నేను ఏ అధికారి నన్ను కలిశారండి? ఎవరు కలిశారు? నన్ను ఎవరు కలవలేదు. కోర్టుకు పిలిచారు, కోర్టులో చెప్పమన్నారు. నాది అరణ్య రోదనే, కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాను. నా బిడ్డను అత్యాచారం చేశారు. మునిస్వామి రిపోర్ట్లో తొడల మీద విస్రా ఉంది, ఛాతి మీద గాయాలు ఉన్నాయి, నెక్కు మీద గాయాలు ఉన్నాయి, కడుపు మీద గాయాలు ఉన్నాయని చెప్తున్నారని చెప్పేసి నేను చెప్పా. నా స్టేట్మెంట్ ఎక్కడ పోయిందో తెలవట్లేదు. ఒక కన్న తల్లిని నేను చెప్పిన స్టేట్మెంట్ను పక్కన పెట్టేసిండ్రు, మునిస్వామి రిపోర్ట్ను పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఆధారంగానే న్యాయస్థానాలని ముందరికెళ్ళినాయి. ఇంకా నేను పోరాటం చేసేంతవరకు చేసినా నాకు లభించిన సిడిఎఫ్డి వాళ్ళు కూడా చెప్పారండి. నాచారంలో ఉన్న సిడిఎఫ్డి వాళ్ళు కూడా ఆ డైరెక్టర్ రిటైర్డ్ అయినాక కూడా చెప్పారు, ప్రత్యూష విస్రాలో ఒకరికంటే ఎక్కువ మందిది ఉన్నది అని. ఆయనకు సంబంధించిన వీడియో రికార్డును కూడా మేము సబ్మిట్ చేసినాం. ఏవీ కౌంట్ చేయనప్పుడు ఒంటరి ఆడదాన్ని నేనేం చేయాలా? నాతో అయినంత వరకు పోరాటం చేసిన, మా అడ్వకేట్లు వాదిచ్చారు. బట్ ఫైనల్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ హైకోర్టు జడ్జిమెంట్నే కన్ఫర్మ్ చేసింది సుప్రీంకోర్టు. కేసు నడిచేటటువంటి సమయంలో మీకు ఎవరైనా సహకరించారా? మీకు ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా అండి కేసు విత్డ్రా చేసుకోమని, ఇలాంటివి ఏమైనా? అంటే పాప చనిపోయిన ఫస్ట్లో నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయండి. అప్పుడు అంటే ఏమని బెదిరించేవాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలియదండి. అప్పుడు పెద్దగా మొబైల్స్ ఏమీ లేవు, ల్యాండ్ ఫోన్ అట్లా వచ్చేవి. అంటే నువ్వు బాగా తిరుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. 2002లో పాప చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, బిడ్డ పోయింది, నీకు ఇంకొక కొడుకే ఉన్నాడు, ఆ కొడుకును కూడా ఉంచుకోవాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఆగకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి బెదిరింపులు నాకు వచ్చాయండి. వస్తేనే అప్పుడు డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళాను. డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటే, తను ఒక 4 కానిస్టేబుల్స్ని ఇచ్చారు నాకు సెక్యూరిటీగా, ఇంటి దగ్గర సెక్యూరిటీగా పెట్టారు. బట్ ఒక 4-5 నెలలు ఉంచేసుకొని తర్వాత నేనే సార్ చెప్పాను, నాకు మెయింటెనెన్స్ కష్టమవుతుంది సార్, నేను మెయింటైన్ చేయలేను, నాకు వద్దు సార్, ఏదైతే అదైంది, ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, నేను మెయింటైన్ చేసుకోలేను, సెక్యూరిటీని కష్టమవుతుందని చెప్పేసి సార్ క్యాన్సిల్ చేశారు. అంటే అప్పుడు మా ఆ రోజుల్లో మాత్రం బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఎవరు మమ్మల్ని కేసు గురించి కానీ మా దగ్గరికి కానీ ఎవరు రాలేదండి. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కడ దొరుకుతాయో అనుకునే వరకు, సాక్ష్యాలు తారుమారయ్యే వరకు మమ్మల్ని బెదిరించారు. సాక్ష్యాలన్నీ తారుమారైపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. జరిగిన సిచ్యువేషన్ అది. అంటే ఫస్ట్ సూసైడ్ అనుకున్నారు, ఆ తర్వాత మీకు మర్డర్గా ఇది అనిపించింది. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మర్డర్ అనిపించింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు నుంచి మీకు ఒక ఈ డౌట్ ఉందా? వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడం జరిగిందా? అంటే అప్పుడు మేడం నేను ఒకటే ఆలోచిస్తాను, 2002లో ఇంత మీడియా ఉండి, ఇన్ని ఛానల్స్ ఉండి, ఇంత సోషల్ నెట్వర్క్ ఉంటే నా బిడ్డకు నిజంగా న్యాయం జరిగేది, లైఫ్ పడేది. బట్ ఆ రోజుల్లో మీడియా తక్కువ, ఓన్లీ ఈటీవీ, తేజ టీవీ మాత్రమే ఉండే, పేపర్స్ ఉండే, న్యూస్ పేపర్స్ ఉండే. సో నేను న్యూస్ పేపర్స్ ఆధారంగా నేను కొంతమంది న్యూస్ పేపర్ వాళ్ళు కూడా పెట్టారు, ఇది ప్రత్యూషది ఆత్మహత్య కాదు, ఇది నా హత్య చేయబడ్డది అనేసరికి హైకోర్టులో ఉన్న జడ్జి గారు ఏమన్నారంటే, ఎవరెవరైతే న్యూస్ పేపర్స్ వాళ్ళు చెప్తున్నారో, ఎవరెవరైతే మీడియా వాళ్ళు చెప్తున్నారో అందరూ వచ్చేసి మీ సాక్ష్యాలు సబ్మిట్ చేయండి, మీరు చూశారా అని చెప్పేసి పెట్టేసరికి అందరు కామ్ అయిపోయారు, అందరికీ నోటీసులు ఇష్యూ చేసే వరకు కామ్ అయిపోయారు. సో ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చేసి మొత్తం నాకున్న నాలెడ్జ్లో ఎంక్వైరీ చేసుకున్నాను. అంటే ఎందుకు నా బిడ్డ చనిపోయిందనే మూడ్లో ఉన్నదాన్ని, అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాంట్లో నేను ఎంక్వైరీలోకి వెళ్ళిపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలు, కొంతమంది చెప్పిన విషయాలను బట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్య చేయబడింది, ప్రత్యూషను రేప్ చేశారు అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయింది. ఆ కన్ఫర్మేషన్ తోటే నేను అందరినీ కలవడము, సాక్ష్యాలు సేకరించుకోవడానికి వెళ్ళడము ఇవన్నీ చేశానండి. హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను. అక్కడ నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, నా బిడ్డకు బట్టలు ఇవ్వండి, మీరు డ్రెస్ చేంజ్ చేశారు, నేను తెచ్చిచ్చాను మీకు డ్రెస్, చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాను. అడిగితే లేదు మేము కాల్ చేశామంటారు. అక్కడే తెలిసిపోతుంది మెడికో లీగల్ కింద ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ప్రిజర్వ్ చేయకుండా ప్రత్యూష రింగ్ ఉంది, ప్రత్యూష చైన్ ఉంది అని చెప్పించారు, ప్రత్యూష చెప్పులనేమో మంచి కవర్లో పెట్టి దాచిపెట్టారు, ప్రత్యూష డ్రెస్ని మాత్రం తగలబెట్టామంటారు. అంటే సాక్ష్యం లేకుండా చేయడం అక్కడ.
హాస్పిటల్ వైద్యో నారాయణ అంటారు, కానీ మమ్మల్ని ఏం చేసిండ్రు, ఆ వైద్యులు మమ్మల్ని ముంచేసిండ్రు, పాపని చంపేసిండ్రు. అది జరిగింది అక్కడ. అంటే ప్రతి సాక్ష్యాన్ని తీసేసిండ్రు. తీసేసి కామన్గా ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని ఒక షో లాగా చేసేసి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు ఎంటర్ కాకముందుకే అన్ని సాక్ష్యాలు తారుమారైపోయింది. సిబిఐ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, సాక్ష్యం సేకరించాలి, సాక్ష్యం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు సిబిఐ వాళ్ళు ఉన్న సాక్ష్యాలతోటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఉన్న సాక్ష్యాలతోటి నేను పోరాటం చేసిన. అంటే నేను మీకు చెప్పేది ఏంటి మేడం అంటే, స్టార్టింగ్లోనే సాక్ష్యాలన్నీ తీసేశారు. ఇది జరిగిన ఇష్యూ. ఒక అంటే ఫ్యూచర్ ఉన్నటువంటి హీరోయిన్ చాలా అవకాశాలు వచ్చేటటువంటి సమయంలో ఈ విధంగా చనిపోవడము, అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం పట్ల మీరు ఎటువంటి ఆవేదన ఆ సమయంలో ఉండింది? తన దగ్గరకు కూడా మిమ్మల్ని పంపించలేదన్నటువంటి ఆ పరిస్థితులు చూసాము. ఆమెతో ఉన్నటువంటి ఆ విషయాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే మా పాప చాలా హార్డ్ వర్కర్ అండి, చాలా హార్డ్ వర్కర్. అంటే తనకు ఒక 1 డే లీవ్ వచ్చినా, అమ్మ ఇంకేదైనా షూటింగ్ డే ఉంటే చూడు, ఆ 1 డే మనం వాడుకుందాము. మాకు లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది హీరోయిన్లకి, మనం ఏ ఒక్క డే కూడా వెయిట్ చేయొద్దు, మనం డెవలప్ కావాలి అనే మెంటాలిటీ ఉన్న ప్రత్యూష. సో అటువంటి అమ్మాయిని ఒకేసారికి వెళ్ళిపోయింది. అంటే నేను చనిపోతుంది ఇలా చేస్తారు సిద్ధార్థ రెడ్డి అని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలే సిద్ధార్థ రెడ్డి మెంటాలిటీ ఇంత క్రియాలిటీగా ఉంటుంది ఇంటర్నల్గా అని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్. నమ్మినందుకు నాకు కూతురును బలి తీసుకున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు నాశనం అవుతారు. ఈ న్యాయస్థానంలో కోర్టులల్లో అంటే భూమి మీద ఉన్న కోర్టులలో మీరు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి కోర్టులో మీరు తప్పించుకోలేరు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు సర్వనాశనం అవుతారు. నేను చూస్తాను, నా బిడ్డ చూడలేకపోయినా నేను చూస్తాను, సర్వనాశనం అయిపోతారు, నా బిడ్డ కాళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళందరూ. అంతవరకు మాత్రం కన్ఫర్మ్ అండి. ప్రత్యూష డెడ్ బాడీని చూసినప్పుడు ఆ క్షణాలు మళ్ళీ తలుచుకోవాలన్న కొంత బాధాకరమే అని చెప్పుకోవచ్చు. అంటే ఎట్లా ఉండిందండి ఆ పరిస్థితి అప్పుడు ఆ టైంలో? అంటే నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అంటే ఎందుకంటే మేము ఒక ఉద్దేశం పెట్టుకొని డెవలప్ కావాలా, డాడీ లేడు, మేము డెవలప్ కావాలనే మెంటాలిటీ తోటి కష్టపడుతూ వచ్చిన వాళ్ళం, తల్లి బిడ్డలం బాగా హార్డ్ వర్క్ చేసుకుంటూ కష్టపడి వచ్చినాం. సడన్గా నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో చూసి చనిపోయేసరికి అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది, అంత ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్తూ ఫ్యామిలీని ముందరకు తీసుకెళ్దామమ్మా, తమ్ముడిని డెవలప్ చేసుకుందాము, మనం డెవలప్ అవుదామని చెప్పే నా కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న. సూసైడ్ అంటే నా కూతురు సూసైడ్ చేసుకోదు, ఎందుకంటే అంత బలహీనమైన మనసు కాదు నా బిడ్డది. ఎందుకు చనిపోయింది అని చెప్పేసి అందులో ఏదో ఉంది అనేదే నాకు డౌట్ వస్తుంది. బట్ నా మైండ్ సడన్గా ఇంట్లో పెద్ద కూతురు వెళ్ళిపోయాక ఎలా ఉంటుందండి ఒక తల్లికి? ఇలాంటి తల్లి ఆవేదన, తల్లి బాధ, తల్లి పోరాటం ఏ తల్లికి రావద్దండి. 24 ఏళ్ళు నరకం అండి మాది. పోరాటం చేస్తూనే ఉన్నా. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి ఈ విధంగా నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నావు, మేమున్నామని చెప్పి ఒక్కరు చేయూత ఇవ్వలేదండి ఈ రోజు వరకు కూడా. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి సాయం చేయలేదండి. ప్రజాప్రతినిధులు అంటారు, ప్రజాప్రతినిధులు అంటే ఏందండి? ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు. మరి ఏదండి ప్రత్యూష కుటుంబాన్ని? సినిమా రంగం ఆదుకోలేదు, రాజకీయ రంగం ఆదుకోలేదు, ప్రభుత్వాలు ఆదుకోలేదు, సమాజం ఒక్కటే అయ్యో అంటుంది, అంతేగాని ఒక్కరు కూడా ఏమనుకోలేదండి. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు ప్రత్యూషను పక్కన పెట్టిండ్రు? ఇంకొకటండి, ఈరోజు నేను నిర్భయంగా చెప్తున్నాను, ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అలగేషన్స్ ఉన్నాయో, ఎవరి మీద అయితే అలగేషన్స్ ఉన్నాయో వాళ్ళ ఇళ్ళలోకి పోతున్నారు, భోజనాలు చేస్తున్నారండి, వాళ్ళ ఇళ్ళలో తింటున్నారు. మరి మా కుటుంబాన్ని ఎందుకు వేరు చేస్తున్నారు? మేము బాధితులం, ప్రత్యూష బాధితురాలు, ప్రత్యూష కుటుంబ బాధితులు. మమ్మల్ని ఎందుకు ఆదుకోవట్లే? మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? మేమేం పాపం చేసినాం? పాపం చేసిన వాళ్ళనేమో కలిసి ఉంటారు, పాపం చేసిన వాళ్ళతోటి కలిసి ఉంటారు, బాధితులతోటి కలిసి ఉండరా? బాధితులకు న్యాయం చేయరా? బాధితులను ఆదుకోరా? ఇదెక్కడి సమాజము, ఇదెక్కడి ప్రజాప్రతినిధులు, ఇదెక్కడి ప్రభుత్వాలండి? హాస్పిటల్లో ప్రత్యూష డెడ్ బాడీ ఉన్నప్పుడు ఎప్పుడు తెలిసిందండి మీకు? ఆ క్షణాలు గురించి చెప్పాలంటే ఎటువంటి ఆవేదనతో ఉన్నారు అప్పుడు ఆ టైంలో? అంటే ఆ రోజండి ప్రత్యూషకి నా బెంగళూరులో కన్నడ మూవీ ఉందండి, నాగేశ్వరరావు గారు కొడుకున్నారు కదా, వెంకట్ గారు, వారు హీరో, ప్రత్యూష హీరోయిన్గా.
ప్రత్యూష హీరోగా ఫస్ట్ ప్రత్యూష హీరోయిన్గా ఫస్ట్ కన్నడ మూవీ అండి అది. ఆ రోజు 23rd రోజు మార్నింగ్ ఓపెనింగ్ ఉంది, మూవీ ఓపెనింగ్ ఉంది. దానికి ప్రత్యూష బిఫోర్ డేనే కొద్దిగా ఫేషియర్ పెడిక్యూర్ చేసుకొని వస్తాను మమ్మీ అని చెప్పి మా అన్నయ్య కూతురు తను బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. బ్యూటీ పార్లర్కి వెళ్తాను మధ్యాహ్నం అంటే నేను మా ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్లోకి ఎంటర్ అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ పూజలు చేయించాను. గుడికి తీసుకెళ్ళి అన్ని పూజలు చేయించిన తర్వాత మధ్యాహ్నం వచ్చింది, లంచ్ చేసుకొని అబౌట్ 3 to 4 o'clock బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. పంజగుట్ట ఫెర్రీస్ బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. పాప మా అన్నయ్య కూతురు ఇద్దరు, అన్నయ్య కూతురు కెనటిక్ మీద వెళ్ళిపోయారు. నేను నాకు చెప్పాను అక్కడికి తొందరగా రామ్మా, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాల్సి వస్తుందంటే, ఆ రోజుల్లో ఎలాగంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవాలా, ఆన్లైన్ బుకింగ్ లేదు ఆ రోజుల్లో. సో వచ్చేటప్పుడు మేము అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వస్తాం మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద లాస్ట్ అండ్ అబౌట్ 3:30, 4 o'clock ఆమె వెళ్ళడం అనేది లాస్ట్. ఇంకా నేను నా కూతుర్ని చూసుకోవడం కూడా లాస్ట్. తను వెళ్ళిపోయింది, ఫెర్రీస్ బ్యూటీ పార్లర్లో కూర్చుంది. తను ఫేషియర్ పెడిక్యూర్ చేసుకుంటే పాప సిరి లాన్లో కూర్చుంది బయట. అప్పుడు సిద్ధార్థ్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. అంటే ఒక శనిలాగా ఎంటర్ అయ్యాడు, అక్కడికి వచ్చేసాడు. వచ్చేసి సిరి మా ప్రత్యూష ఉందా ఎక్కడుంది అని అంటే లోపల బ్యూటీ ఫేషియర్ చేయించుకుంటుంది అని నేను చెప్పేసి వస్తాను మీరు కూర్చోండి అని చెప్పి లోపలికి పోయి ప్రత్యూషకి చెప్పిందంట సిరి. ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడంటే అక్కడ నాది అయిపోతుంది, ఇంకొక 1/2 hourలో అయిపోతుంది, కూర్చోమని నేను వస్తున్నాను అని. 1/2 hourలో తను బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఒక 2 minutes మాట్లాడుకున్న తర్వాత ఇంకా నువ్వు వెళ్తున్నావు కదా, మళ్ళీ 1 month వరకు రావు కదా, షూట్స్లో ఉంటావు కదా, కొద్దిగా అలా వెళ్ళేసి వద్దాము అని అన్నాడంట. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం లాంటివి మీకు తెలుసా? కొంతమంది సిద్ధార్థ్తో కలిపి కొంతమంది కొన్ని ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు, దీని గురించి ఏం చెప్తారు? అంటే ప్రేమ వ్యవహారం లాంటివి సంబంధించినవి మీకు తెలుసా? సిద్ధార్థ రెడ్డితో పాటు కొంతమంది కలిసి కొన్ని ప్రచారాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉన్నారు, దీని గురించి ఏం చెప్తారు? నాకు తెలుసు అండి, అంటే ప్రత్యూష ప్రేమించింది అనేది తెలుసు. కానీ నేను చెప్పింది అని అంటే ప్రత్యూష తెలుసు. కాకపోతే ముందు నీ ఫ్యూచర్ చూసుకో, డెవలప్గా ఎస్టాబ్లిష్గా డబ్బులు చేసుకోండి, బాగా ఇన్కమ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒప్పుకుందాము, ఇప్పుడే వద్దామంటే నా కూతురు విన్నది. ఓకే మామ, ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను, ఎస్టాబ్లిష్ అయినాకనే చేసుకుంటామని. కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం అనేది మా బాధ్యత కాదు కదా. ఆ అబ్బాయి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసిండు. ప్రత్యూష డెవలప్ అయిపోతుంది, మెయిన్ హీరోయిన్గా అయిపోయింది, మెయిన్ హీరోయిన్గా చాలా సినిమాలు చేస్తుంది. సో నన్ను రేపటి నాడు చూసుకుంటుందో లేదన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఇదంతా సిచ్యువేషన్ జరిగింది. అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఘటన జరగకపోయి ఉంటే ప్రత్యూష ఎలాంటి పొజిషన్లో ఉండేది? అండ్ అంతేకాకుండా ఈ పోలీసులు కావచ్చు, సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఎవరైనా వాళ్ళ వెనకుండి నడిపించారని మీరు ఏమన్నా భావిస్తూ ఉన్నారా? నేను ఒకటే అండి, ఎవరి మీద ఆరోపణలు కాదండి, నేను ఒకటే అంటున్నాను, నాకు అధికారం లేదు, నా దగ్గర డబ్బులు. ఒక తల్లిని, ఒక బాధితురాలు తల్లిగా నేను పోరాటం చేసిన. ఇందులో ఈ కేసులో మాత్రం సాక్ష్యాలన్నీ తారుమారు కావడానికి మాత్రం ఆ స్టార్టింగ్ స్టేజ్లో అధికారం ఫ్లో అయింది, డబ్బులు ఫ్లో అయినాయి, అంతవరకు మాత్రం కన్ఫర్మ్ చేస్తాం. మొదట్లో అధికారము డబ్బులు బాగా ఫ్లో అయినాయి, అందుకని సాక్ష్యాలన్నీ తారుమారైపోయినాయి. ఉన్నవి లేనివి ఉన్నట్టుగా చేసి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది అనే కాడికి తీసుకొచ్చారు, అంతవరకు మాత్రం కన్ఫర్మ్. ఫైనల్గా ఏం చెప్తారు ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పుకు సంబంధించి? నేను ఫైనల్గా ఒకటే మేడం చెప్పేది, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ని నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని రెస్పెక్ట్ ఇస్తున్నా, బట్ నాట్ సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫై లేను, ఎందుకంటే నా బిడ్డ చనిపోయింది, అత్యాచారం చేయబడింది, దీనికి జీవిత ఖైదు పడాలి అతనికి. యాక్చువల్ అయితే జీవిత ఖైదు పడుతుందని కూడా నేను ఒక ఆశతో ఉంటిని, కానీ హైకోర్టు జడ్జిమెంట్ని క్యారీ చేసిండ్రు కాబట్టి దాన్ని నేను గౌరవం ఇస్తున్నా. ఆన్ ది స్పాట్ సరెండర్ కావాలి సిద్ధార్థ రెడ్డి, తప్పకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన శిక్షను అతను అనుభవించాలా, అంతవరకు నేను అడుగుతున్నాను. ఇంకొకటి అండి, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఏంటంటే ప్రభుత్వాలు ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోవాలి, ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా మా కుటుంబాన్ని ఆదుకోవాలి, మా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలి. ప్రత్యూష బాధిత కుటుంబం మేము, మా కుటుంబాన్ని మాత్రం ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఈ తీర్పుతో మీ పోరాటం ముగిసింది అంటారా, ఇంకా ఉంది అని అంటారా? అంటే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని అంటారు? మా అడ్వకేట్ తోటి ఇంకా నేను
మా అడ్వకేట్ తోటి నేను ఇంకా కంప్లీట్గా మాట్లాడలేదండి. మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు కొంత బాడీకి కూడా దూరంగా ఉన్నారని చెప్పేసి చెప్పారు, ఆ సమయంలో ఏం జరిగిందండి అసలు? అంటే మిమ్మల్ని బాడీ కూడా చూడనివ్వలేదని చెప్పేశారు కదా, సో ఆ టైంలో ఏం జరిగింది అసలు? అంతే కదా మేడం, చెప్తున్నాను కదా, దూరంగా పెట్టి చూడనివ్వలేదు. సో నాకేందనంటే ప్రత్యూష చనిపోయిందా బతికిందా ఎలా ఉందన్నది మాకు తెలియదు. సో మమ్మల్ని హైడ్ చేసి దూరంగా ఉంచి అగో మీ కూతురు ట్రీట్మెంట్లో ఉంది, బెడ్ మీద ఉంది చూడండి అని అన్నారు. అంతవరకు నేను దూరం నుంచి చూశాను. నాకు అక్కడ చనిపోయి ఉందా, డెడ్ బాడీ ఉందా, ప్రత్యూష లైవ్లో ట్రీట్మెంట్లో ఉందా అన్నది తెలియని పరిస్థితి. మమ్మల్ని పూర్తిగా ఇగ్నోర్ చేశారు అక్కడ. పేరెంట్స్ని కానీ మమ్మల్ని కానీ ఇగ్నోర్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి ప్రత్యూషం తీసుకున్నారు. ఆ కాలం నాకు ఆ ఉన్న సిచ్యువేషన్లో ఏం తెలియకుండా నేను ఏంటంటే నా కూతురు ఎలా చనిపోయిందనే సిచ్యువేషన్లోనే ఉండిపోయినాను. కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియని పరిస్థితిలో ఉండిపోయినాను. ఇండస్ట్రీ నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా? ఏమి అందలేదు మేడం. ఇంతవరకు నన్ను ఎవ్వరూ అడగలేదు, ప్రత్యూష కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆదుకోలేదు మేడం. ఆదుకోవాలని కూడా కోరుతున్నా. ఓకే, అంటే కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు కావచ్చు, గతంలో ఎటువంటి ఫేస్ చేశారు? అంటే సెషన్ కోర్టు కూడా ఒక 7 సంవత్సరాలు ఇచ్చింది, కానీ హైకోర్టు వచ్చేసరికి మీరు కూడా మాట్లాడండి, లైవ్ లో ఉంది, మాట్లాడండి. మేడం అన్ని న్యాయస్థానాల్లో సేమ్ క్యారీ మేడం. బాధపడుతూనే ఓడిపోయినా సరే బాధపడుతూ, నాకు న్యాయం జరిగిపోయినా బాధపడుతూ నేను ఎవ్రీ సెషన్ కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టు వరకు నా ఒక మనసు నిబ్బరంతో పోరాటం చేసుకుంటూ వెళ్ళాను మేడం. ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది, బట్ నాట్ సాటిస్ఫైడ్. ఐ రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇది ఒక న్యాయం కాదనే చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారండి? ఏం లేదు మేడం, ఇప్పుడు ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. సిద్ధార్థ రెడ్డి ఆన్ ది స్పాట్ సరెండర్ కావాలి ఖచ్చితంగా. అదొకటి సుప్రీంకోర్టు బాధ్యత. అది సరెండర్ చేసి జైలుకు పంపడం అనేది సుప్రీంకోర్టు బాధ్యత. తప్పకుండా అతన్ని జైలుకు పంపాలని కోరుతున్నాను. ఫర్దర్ ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మా అడ్వకేట్ తోటి మాట్లాడుకున్న తర్వాత నేను డిసిషన్ తీసుకుంటాను. అదే మేడం, అవన్నీ నేను ఒక్కసారి అడ్వకేట్ తోటి మాట్లాడి డిసైడ్ చేస్తాను మేడం. ప్లీజ్, థ్యాంక్ యూ. అంటే ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నాయని? ఇంకేం లేదు మేడం, నేను అడ్వకేట్తో డిస్కస్ చేస్తాను మేడం. డిస్కస్ చేసి చెప్తాను, ఒక్కసారి డిసిషన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు పోలీసులు కానీ అటు సిబిఐ ఎంక్వైరీ చాలాసార్లు జరిగాయి, అయినా కూడా ఇంకా మీరు దీని మీదకి సంబంధించి ఇంకా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అంటే మేడం ఉన్నారని అనుకుంటున్నారా? అంటే మేడం ఒక్కసారి మా అడ్వకేట్తో డిస్కస్ చేయాలి మేడం. మా అడ్వకేట్ ఏమన్నారంటే అన్ని డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడదాము అని అన్నారు మేడం. నేను డిస్కస్ చేస్తాను. ఓకే, చివరి క్షణాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఒక్కటే మేడం, నేను ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను మేడం. ఒక్కసారి నేను అడ్వకేట్తో డిస్కస్ చేసినాక అడ్వకేట్ని కలుస్తాను, వెళ్ళి పర్సనల్గా కలిసిన తర్వాత చెప్తాను. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తున్నాను, కానీ మాకు న్యాయం జరగలేదు అనే అంశాన్ని మాత్రం ప్రత్యూష తల్లి చెప్తూ ఉన్నారు.